హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. ఈ రోజు వీడియోలో మనం ఒక సింపుల్ అండ్ ఈజీ స్నాక్ ఐటమ్ కారం గులాబీ పూలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి చేయడం చాలా ఈజీ అండి, పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో ఇంకొక రకం కూడా ఉందండి, స్వీట్ గులాబీ పూలు. మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇవి సంక్రాంతికి లేదా అన్ని పండగలకి లేదా ఇంట్లో స్నాక్స్ లాగా సీమంతాలకి చేసుకుంటారండి. ఈ గులాబీ పూలు చేయడం చాలా ఈజీ అండి. కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ గులాబీ పూలు ఎలా చేసుకోవాలో చూద్దాం. కారం గులాబీ పూలు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 2 కప్స్ వరిపిండి, 1 కప్ శనగపిండి, 1 కప్ మైదా, 1.5 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్, పిండి కలుపుకోవడానికి సరిపడా వాటర్. గులాబీ పూలు చేసుకునే ప్రొసీజర్ చూద్దామండి. ముందుగా ఇలా స్టవ్ మీద బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం గులాబీ పూలు వేసుకోవడానికి మౌల్డ్ వాడతాం కదండి, అది కూడా ఇందులోనే పెట్టి మనం వేడి చేసుకోవాలి. దీన్ని ఇందులో ఇలా పెట్టేసి ఇలా వేడెక్కనిద్దామండి ఆయిల్తో పాటు. ఈలోపు మనం పిండి కలుపుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వరిపిండి తీసుకుందాం అండి. దీన్నే బియ్యం పిండి అని కూడా అంటారు. ఇందులోనే మనం తీసుకున్న శనగపిండి, మైదా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో సాల్ట్, కారం, జీలకర్ర వేసుకుందాం అండి. ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే డ్రై ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ కలిపేసుకోవాలండి. మనం ఏం చేసినా సరే డ్రై ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ కలిపేసుకోవాలి, అప్పుడు బాగా మిక్స్ అవుతుంది. ఇలా బాగా కలిసాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి పోసేస్తే బాగా పలచనైపోతుంది. ఇది ఎక్కువ పలచగా ఉండకూడదు, కొంచెం మీడియంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. పిండి మొత్తం ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నానండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. చూసారా, మరీ పలచగా కాదు, అలా మరీ గట్టిగా కాదు, కొంచెం తక్కువ పలచగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా కలుపుకున్న పిండిని నేను వేరే ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఆ బౌల్ కొంచెం లోతు ఎక్కువగా ఉండి కొంచెం వెడల్పు తక్కువ ఉన్నదైతే మనకి గులాబీ పూలు వేసుకోవడం చాలా ఈజీ. అలాంటి ఒక బౌల్లోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా బాగా వేడెక్కిందండి. మనం ఇందులో పెట్టిన మౌల్డ్ కూడా బాగా వేడెక్కింది. ఇప్పుడు నేను చెప్పే ఒక ఇంపార్టెంట్ టిప్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. గులాబీ పూలు ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఒకసారి మౌల్డ్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్యాటర్, అందులో పెట్టుకోవాలి. ఇది ఇక్కడ టిప్ ఏంటంటే, మనం ఈ మౌల్డ్ని ఓన్లీ 3/4 డిప్ చేయాలండి. డిప్ చేసి ఇలా ఆయిల్లో పెట్టేసుకోవాలి. మనం ఫుల్గా ముంచేసామనుకోండి, ఈ పువ్వు మౌల్ నుంచి సపరేట్ అవ్వదు. అందుకని 3/4 మాత్రమే పెట్టుకోవాలి. ఇది మీరు ఒక ఇంపార్టెంట్గా ఫాలో అవ్వాల్సిన స్టెప్ అండి. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఒకసారి ఇలా అంటే ఇలా పువ్వు ఇలా సపరేట్ అయిపోతుందండి. ఇది మనకి మౌల్డ్ అనేది పదును పడాలి. పదును పడేదాకా 1-2 మనం కొత్త మౌల్డ్ అనుకోండి 1-2 వేసేదాకా మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు చాక్ కానీ లేదంటే ఏదన్నా పుల్ల కానీ తీసుకుని మనం దాన్ని ఇలాగ సపరేట్ చేయడానికి ట్రై చేస్తే పువ్వు అనేది మౌల్డ్ నుంచి సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇది పదునున్నదే అండి మౌల్డ్, అందుకని నాకు ఇబ్బంది అవ్వలేదు, వెంటనే వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం మళ్ళీ ఇంకొక పువ్వు వేసుకునే లోపు మళ్ళీ మౌల్డ్ని మళ్ళీ హీట్ చేయాలండి. హీట్ ఎక్కిన తర్వాతే మనం మళ్ళీ బ్యాటర్లో డిప్ చేసి ఇంకొకటి వేసుకోవాలి.
ఇప్పుడు ఇలా వచ్చింది కదండి, మనం దీన్ని ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఫ్రై అవ్వదు, మాడిపోతుంది గమ్ముని. ఇప్పుడు ఇంకొకటి వేసుకుందాం అండి. మౌల్డ్ మళ్ళీ వేడెక్కింది. నెక్స్ట్ మనం ఇంకొకటి వేసుకునేటప్పుడు బ్యాటర్ని ఒక్కసారి కలుపుకొని అప్పుడు ఆ మౌల్డ్ ప్లేస్ చేసుకుని ఇందులో ఇలా పెట్టేయాలండి. ఎందుకంటే మనం వేడి మౌల్డ్ పెడతాం కదా పిండిలో, అది చిక్కబడినట్టు అవుతుందన్నమాట. అందుకని ఒక్కసారి కలుపుకుంటే మనకి బాగుంటుంది. మీకు ఎప్పుడైనా చిక్కబడిందని అనిపిస్తే కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని నెక్స్ట్ వేసుకోండి. చూసారా ఎలా వచ్చేసిందో, సపరేట్ అయిపోయింది. కొంచెం పదును పడాలండి మౌల్డ్, అంతే. మీరు కొత్తది వాడుతున్నట్టయితే కొంచెం పదును పడేదాకా ఇలాంటి ఒక స్టిక్ కానీ ఏదన్నా వాడితే మనకి ఈజీగా సపరేట్ అయిపోతుంది. నేను మీకు కలర్ ఏ కలర్లో తీసుకోవాలో చూపిస్తానండి. చూడండి, గులాబీ పువ్వు ఈ కలర్ వచ్చినప్పుడు ఇంకా తీసేసుకోవాలి. ఎందుకంటే చల్లారే కొద్దీ ఇంకా గట్టి పడిపోతుంది, కలర్ కూడా మారిపోతుందండి. అందుకని ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు మనం దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని వేడెక్కడానికి పెట్టానండి. ఇది వేడెక్కిన తర్వాత మిగతా కూడా సేమ్ ఇలానే వేసేసుకోవాలి. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. చిన్న చిన్న టిప్స్ అంతే, మీరు ఫాలో అవుతే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా అంటే చాలా ఈజీ. చూడండి ఎంత బాగా సపరేట్ అయిపోయిందో. ఈ మౌల్డ్ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే అక్కడ చెక్ చేయండి. ఇంక తీసేసుకుందామండి దీన్ని. చూసారా, ఇందాక మనం ఇది తీసుకున్నదే కలర్ చేంజ్ అయింది. అందుకని ఈ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే తీసేసుకోవాలి. ఇదిగో చూడండి, మనం ఇందులో వేడిగా ఉన్న మౌల్డ్ పెట్టుకున్నాం కదా, అందుకని ఇక్కడ ఇలా చిక్కబడినట్టుగా ఉంది కదా. సో ఇప్పుడు మనం కొన్ని వాటర్ మిక్స్ చేసుకుని మళ్ళీ యాజ్ యూజువల్గా ఇందాక ఎలా వేసుకున్నామో అలాగే వేసేసుకోవాలి. చూసారండి ఎంత బాగా వచ్చాయో. ఇవి వేయడం కూడా చాలా ఈజీ అండి. ఒకదానితో ఒకటి ఇలా వేసి తీసి ఇలా చేస్తుంటే భలే సరదాగా ఉంటుందండి. నాకైతే గులాబీ పూలు చేయడం చాలా ఇష్టం. మా పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. చేయడం కూడా చాలా ఈజీ. ఈ జస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ ఫాలో అవుతే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి గులాబీ పూలు. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ గులాబీ పూలు రెడీ అయిపోయాయి. నేను చెప్పిన సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి మీరు కూడా చేసుకుని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.